దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క దినమందు మరలా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యము ద్వారా ఆయనకు చేరువుగా ఉండాలని మరలా మనకి దేవుని యొక్క వాక్యములు ఆయన వినిపిస్తూ ఉన్నారు. అందరు బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ సమయమందు ఒక పల్లవి మనం పాడుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు యొక్క దినమందు నాయన ఈ యొక్క వాక్యము వినటానికి మేము సిద్ధపడగా ప్రభువా మా యొక్క హృదయాలను సిద్ధింపచేసి మాకు కావలసిన చక్కటి వర్తమానము మీరు మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి గడిచిన దినమందు రిలీజ్ చేసిన ఆ యొక్క సాంగ్ ఎంతగానో ఆదరణ పొందుకుంటూ ఉన్నది. మరి ఎంతగానో ఆధ్యాత్మికముగా ఆ సాంగ్ రాయడం జరిగి ఉన్నది కనుక మరి మీలో ఎవరైనా ఇంకను వినలేని వారు ఉన్నట్లయితే ఆ సాంగ్ వినవలసిందిగా ప్రభు పెట్టిన మనం చేస్తూ ఉన్నాను. నిన్న నేడు నిరంతరము, ఇది తెలుగు హోప్ ఛానల్ వాటిలో మేము రిలీజ్ చేస్తున్నాము కనుక ఈ యొక్క ఛానల్లో లేదండి ఆ యొక్క లింకు కనుక మీరు తెలుగు హోప్ ఛానల్ అందులో మీరు వెళ్ళినట్లయితే ఆ యొక్క సాంగ్ వినడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలము పొందడం అంటే ఇదేనేమండి. మరి గడిచిన సంవత్సరము ఈ యొక్క దినాల్లో మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. నాకు ఎటువంటి సహాయం లేదు. అయితే దేవుడు సహాయం ఇచ్చి ఆయన యొక్క వాక్యం ద్వారా నన్ను ధైర్యపరిచి చక్కటి సానుకూలముగా స్పందించి నేను అనుకున్న రీతిగా మరి కొన్ని కార్యములు జరిగి ఉన్నాయి. అందులో బట్టి నేను ప్రభువుని స్తుతించి ఉన్నాను. మరి స్తుతించి ఆ పాట రూపముగా దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచి ఉన్నాను. దయచేసి ఆ యొక్క సాంగ్ వినండి, ఎంతగానో ఆధ్యాత్మికముగా ఉన్నది. మనము కూడా బలపడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నేటి దినమందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన యొక్క వాక్యాంశము యెహోవా ఆజ్ఞాపించిన మార్గము గుండా మనం వెళ్ళాలి. యెహోవా ఆజ్ఞాపించిన మార్గం గుండా మనం వెళ్ళాలి అనే అంశం ద్వారా ఈ యొక్క నేటి దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క నేటి దినమందు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న సహోదరుడా, నీ యొక్క మార్గముల గుండానే వెళ్తూ ఉన్నావా, లేకపోతే దేవుని యొక్క ఇచ్చిన మార్గము గుండా మీరు వెళ్తూ ఉన్నారన్నది మనము తేటతెల్లగా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఇక్కడ ఐగుప్తు ప్రాంతంలో 430 సంవత్సరములు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు వారిని ఎడారి ప్రాంతము గుండా నడిపించున్నాడు దేవుడు అని ఈ యొక్క గ్రంథాల్లో కూడా పొందుపరచబడి ఉన్నది. అయితే కానాను దేశానికి వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉన్నదండి. ఆ మార్గమే రోడ్డు మార్గం. ఆ రోడ్డు మార్గం గుండా వెళ్ళొచ్చు. అయితే ఎడారి మార్గం గుండానే దేవుడు ఎందుకని నడిపించున్నాడు? ఒకసారి మనము ప్రశ్న వేసుకోవాలి. ఈ నేటి దినాల్లో కూడా మనకి కొన్ని శ్రమలు వస్తుంటే ఆ శ్రమలో ఎందుకని దేవుడు నా మీద రాణిస్తూ ఉన్నాడు? నేను ఇంత విశ్వాసముగా ఉన్నాను కదా, ఇంతగా దేవుడి యొక్క సన్నిధానంలో పాటలు పాడుచున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్య పరిచర్య చేస్తున్నాను కదా, ఎందుకని నాకు ఇన్ని శ్రమలు అని కొన్నిసార్లు మనము ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. అయితే విశ్వాసకి శ్రమలు వస్తాయండి. దేవుడు నమ్ముకున్న తర్వాత గొప్ప శ్రమలు వస్తాయి. చాలా మంది అంటూ ఉంటారు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే శ్రమలన్నీ తొలగిపోతాయి అంటారు. కానీ యేసు ప్రభువుని దేవుని యొక్క నామలకు వచ్చినప్పుడే అధికమైన శ్రమలు వస్తూ ఉంటాయి. అలాగని మిమ్మల్ని యేసు ప్రభువుని నమ్ముకోదని నేను తెలియజేయట్లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే నేనే మార్గము నేనే జీవమును, నా ద్వారా మాత్రమే ఎవడును పరలోకం వెళ్ళడని శ్రమలు అనుభవించినప్పుడు, మనము నలిగినప్పుడు ప్రభు యొక్క మాదిరిని బట్టి మనము ఆదరించబడుతూ ఉంటాం. ఆ మార్గానికి వెళ్ళే అవకాశము ఉంటుంది. కనుక ప్రియ బిడ్డలారా, ఈ యొక్క మార్గం గుండా ఎందుకని ఈ యొక్క మోషే అలాగనే దేవుడు నడిపించి ఉన్నారు.
వారికి అనుభవం రావాలని, అనుభవం రావాలి. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీర్చున్నాడు. అయ్యో దేవుడు చాలా గొప్పవాడు, గొప్ప కార్యం చేస్తున్నాడు అన్నాడు. ఆ తర్వాత 1 నెల అయిపోయిన తర్వాత, ఓ మోషే, మమ్మల్ని ఎందుకని ఈ యొక్క ఎడారి గుండా మీరు మమ్మల్ని ప్రయాణం చేయడానికి సిద్ధపాటు చేస్తున్నారు? మేము తెచ్చుకున్న ఆహారం అయిపోయి ఉన్నది. రోడ్డు మార్గం గుండా మేము వెళ్ళినట్లయితే మరి అక్కడ మాకున్న గొర్రెలు లేకపోతే మేకలు వాటిని అమ్ముకుని మా యొక్క కడుపులో చక్కటి ఆహారం మేము పొందుపరుచుకున్నాం కదా, ఎందుకని తీసుకెళ్ళావు? 1 నెల తర్వాత వారు ఈ రీతిగా సనుక్కోవడము, మోషే మీద తిరుగుబాటు చేయడము ఎన్నో రీతిలుగా చేస్తారు. అయితే ప్రియ బిడ్డలారా, నెల తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? గొప్ప కార్యము, పరలోకం నుంచి మన్నాను కురిపించున్నాడు. దేవుడు స్తోత్రము కలిగాక అలాగనే మన్నాను కురిపించిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క పర్వతము దగ్గరికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞలు వారికి కనబడడం అంటే వినబడ్డాయి. దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మరలా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, ఈ ఆజ్ఞలు కేవలము ఈ యొక్క నిర్గమకాండం నుంచే ఉన్నాయంటారు. కానీ ఆది ఖండం నుంచే ఈ యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. విశ్రాంతి దినాన్ని ఆచరించిన పరిశుద్ధపరిచి ఉన్నాను, ఆశీర్వదించి ఉన్నానని మరి 2వ అధ్యాయము 2వ వచనంలో తెలియజేస్తున్నది. అలాగనే దేవుడు విశ్రాంతిని తీసుకుని ఉన్నాడని ఆ అధ్యాయంలో కూడా తెలపబడుతున్నది. మరి నిర్గమ కాండములోనే మరి ఇది ప్రారంభమై ఉన్నదని చాలా మంది వ్యతిరేకిస్తూ ఉంటారు, అనగా వారు వాదిస్తూ ఉంటారు. వారికి దేవుని యొక్క వాక్యములు అనేది ఏమీ తెలియదు మాట. ఏదేమైనప్పటికీ ప్రియ బిడ్డలారా, మనకి తెలుసుకున్నంత వరకు దేవుళ్ళ మనం విశ్వాసంగా గడపాలి. అయితే ఇక్కడ 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం ఒకసారి మనము పరిశీలన చేసినట్టయితే, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకునబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలెను. ఆయన ఏది ఆజ్ఞాపించాడు? నిర్గమకాండము 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడండి. ఆ 10 ఆజ్ఞలు ఎప్పుడు నువ్వు కొట్టివేయబడవో ఆ 10 ఆజ్ఞలు యేసు ప్రభు నెరవేర్చబడటానికి మాత్రమే ఆయన వచ్చాడు. 10 ఆజ్ఞలు విశ్రాంతి దినము లేదా? ఆది కాండములో 2వ అధ్యాయంలో విశ్రాంతి దినము గురించి దేవుడు మాట్లాడటం లేదా? యేసు ప్రభువు విశ్రాంతి దినాన్న మరి ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయలేదా? అలాగనే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వాక్య భాగంలో ఆజ్ఞలను యేసుని కూర్చి సాక్ష్యమిస్తున్న సంఘానిపై ఆ యొక్క మృగము వెంటాడుచున్నదని ఆ వాక్యములు లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ గ్రంథాన్ని తేరి చూసినట్లయితే దేవుడు అర్థమయ్యే రీతిగా మనకు బోధిస్తాడు. ఆజ్ఞలు లేకుండా మనము జీవించలేము. వ్యభిచారించొద్దన్నది, దొంగిలించొద్దన్నది, నరహత్య చేయొద్దన్నది, పొరుగుమారు మీద అబద్ధ సాక్ష్యము పలకూడదని చెప్పి ఉంది. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, జ్ఞాపకం ఉంచుకోమని తెలియజేస్తున్నది. విశ్రాంతి దినము కాకుండా పునరుద్ధాంత దినం అని పేర్లు పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సభ ఇది? దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరుడా, మన యొక్క వీలుని బట్టి దేవుని యొక్క మందిరాన్ని నడపకూడదండి. దేవుని పేరు చెప్పి దేవుని మందిరాన్ని నడపకూడదు. మన యొక్క వీలుని బట్టి దేవుడు ఏ రీతిగా మనకు చెప్పాడో దాని ప్రకారంగా నడిస్తేనే మనము దీర్ఘాయుష్మంతులు అవుతాం, మనము ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం. ఏమండి, దేవుని యొక్క మాట వినకుండా మన మాట ప్రకారముగా ఆ సేవకుడు ప్రకారముగా మనం వెళ్ళినట్లయితే చివరికి వెళ్ళేది ఆ యొక్క నరకాగ్నిలో. జాగ్రత్తగా మనము చూసుకోవాలి ఏ మార్గం గుండా మనము ఈ నేటి దినాల్లో మనం వెళ్తూ ఉన్నాం. అందుకనే మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు. చాలా మంది తొలగిపోతూ ఉన్నారు, కుడుకు తొలగిపోతున్నారు, లేకపోతే ఎడమకు తొలగిపోతున్నారు. ఏమండి, అందుకని మరలా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి,
ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలు అనేది ఉన్నాయి కదా, మీరు భయపడటం లేదో, ఇదిగో జాగ్రత్త, మీరు కుడుకు కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు, అన్యాయం చేయొద్దు. మరలా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని యొక్క మార్గంలో, సత్యమైన మార్గంలో మీరు నడవాలి అని ఆ మోషే అక్కడున్న అహరోను అక్కడున్న వారు తెలియచేస్తున్నారు, పెద్దలుగా ఉన్నవారు. ఈ రోజున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 15 నిమిషాల వాక్యంలో మనకు ఎంతగానో గొప్ప జ్ఞానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మరొక వాక్యము, యోహాను సువార్తను మనము ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్య భాగము, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుళ్ళు ఒక్కరే కదండి. ఈ త్రియేక దేవుళ్ళు ఒక్కరే. అయితే ఆ పరలోకమందున్న ఆ తండ్రి ఆ పర్వతం మీదకి వచ్చి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. దేవుడే కదా ఇస్తా. యేసు ప్రభు ఎవరు? దేవుడే కదా. ఈయన నమ్ముకుంటే ఏం చేయాలంటే మనము, ఆ వాక్యము తేట తెలుగు చెప్పింది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకొందరు. ఆయన మర్చిపోయాడంటారా? 4000 సంవత్సరముల క్రితం లేదా 3000 సంవత్సరముల క్రితం అనుకోండి, ఆయన ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలు మర్చిపోయారంటారా? మర్చిపోలేదు. ప్రభు వచ్చి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి మోషే ఎలాగున ఆజ్ఞాపించాడు, లేకపోతే ఎలాగున జ్ఞాపకం చేస్తున్నాడు, అలాగనే ఈ నూతన నిబంధనలో కూడా యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలు గైకుంటారు. యేసుక్రీస్తు నమ్ముతున్నావా? ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తు సంఘమని, లేకపోతే యేసుక్రీస్తు మందిరమని, క్రైస్ట్ చర్చ్ అని ఎన్నో పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఆచరించినట్లుగా ఆ సంఘము ఆచరించకపోతే అది అబద్ధపు సంఘము. వాక్యము రూపముగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏమండి, ఈ వాక్యాన్ని కదా మనం నమ్మాలి. ఈ ఆజ్ఞలు కొట్టివేయబడి ఉన్నాయి. ఆజ్ఞలు విధి రూపకమైన ఆజ్ఞలు కొట్టివేయబడి ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఎవరు రాస్తారంటే మోషే రాస్తున్నాడు. ఆ మోషే రాసిన ఆజ్ఞలు ఏంటి? బలి అర్పణ ఉన్నాయి, లేదంటే ఇంకొకటి మీరు కొంత దూరం మట్టుకే మీరు నడవాలి, విశ్రాంతి దినం రోజున పొయ్యి రాజేయకూడదు, నిప్పంటించకూడదు. ఇలాగున కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నాయి. అవి కొట్టివేయబడి ఉన్నాయి విధి రూపకమైన. ఆ ఆజ్ఞలన్నీ మనకున్నట్లయితే ఏమండి, విశ్రాంతి దినం రోజున మనం ఒకవేళ పొయ్యి వెలిగిస్తే వెంటనే దేవుని యొక్క శిక్ష వచ్చేస్తుంది. వెంటనే వచ్చేస్తుంది దేవుని యొక్క శిక్ష. అని ఈ రోజున ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మన విమోచన, రక్షణ మనం పొందుకుని సజీవులకులో ఉంటున్నాం. పాపము చేసిన, పాపము చూసిన ఎంత అద్భుతం అండి. మరి యేసు ప్రభు పాటించిన రీతిగా మనం ఎందుకని పాటించటం లేదు? ఆయన అంటున్నారు కదా, నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలు గైకుంటారు. చాలా మంది అంటారు ప్రేమ, మనం ప్రేమిస్తే ఆయన యొక్క ఆజ్ఞలు పాటించేసినట్లేనండి. ప్రేమిస్తేనే సరిపోదో. ఆయన ఎలా అయితే మాదిరి చూపించినాడో, ఎలా అయితే జీవించినాడో 33.5 సంవత్సరములు, అలాగనే మనం జీవించాం. సమాజ మందిరానికి వెళ్ళాడు, విశ్రాంతి దినాన్ని పాటించాడు. ఏమండి, ఆయన మరలా నేను పునరుద్ధాంత దినం అయ్యాను కదా, ఆదివారం రోజున నేను లేచాను కదా. చాలా మందికి మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదివారం లేవలేదు. ఏమండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో ఒక వాక్యం ఉంటారు, విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారం దినమున మగ్దలేని మరి ఒక మరియ సమాధిని చూడగా వచ్చింది. ఆ సమాధిలో ఎవరు లేరు? ప్రభు అయిన యేసుక్రీస్తు లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదివారం లేవలేదండి. ఒకవేళ పునరుద్ధాంత దినము నిజమైన ఆరాధన దినం అయితే ఆయన మరలా వచ్చి నేను పునరుద్ధాంత దినం అయ్యాను కదా, నేను ఆరాధన చేస్తానని సమాజ మందిరంలోకి వెళ్ళలేదు ఆయన. ఏమండి, జ్ఞాపకం చేసుకోండి. కొన్ని ఈ యొక్క ప్రశ్నలు వస్తున్నప్పుడు తెలివిగా మనం ఆలోచన చేయాలి. ఏమండి, ఎవరిని నేను విమర్శించటం లేదు, కానీ దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదో అలాగనే మనం బోధించాలి. ఎలా ఉన్నదో
అలాగనే మనము మనకి జీవితము ఉండాలి, అలాగనే ఆరాధన చేపట్టాలి. మనకి నచ్చినట్లుగా, లేకపోతే ఎవరో రాజులు మార్చినట్లుగా, క్యాథలిక్ వారు మార్చి ఉన్నారని యొక్క వచనాలు, కొన్ని ఆజ్ఞలు వారు తారుమారు చేస్తున్నారు. వారు హిస్టరీని కూడా తగలబెట్టేస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగా పాటించాడు, ఏ రీతిగా ఉన్నాడు అన్నది ఈ బైబిల్ గ్రంథము తేట తెల్లగా తెలియజేస్తున్నది. ఏ రీతిగా సమాజ మందిరంలో, విశ్రాంతి దినం రోజున సమాజ మందిరంలో ఆయన వెళ్ళినట్లు. ఇంకను మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనము, విశ్రాంతి దినానికి ఆయన కర్తగా ఉన్నాడని. ఇంకా ఏం కావాలండి? ఇంకా ఎన్ని ఆధారం కావాలి? ఆయన ఆజ్ఞలు పాటించాడు, మనం కూడా ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించకుండా మనం ఈ లోకంలో తిరిగినట్టయితే ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఈ రోజున యెహోవా చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి, దేవుని యొక్క మార్గంలో ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయన యొక్క మార్గంలో మనం నడవాలి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ నేటి దినం ప్రభువ చక్కటి వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినారు. అవును ప్రభువ, నీ మార్గంలో గుండా మేము వెళ్ళటానికి సహాయం చేయండి. నీ మార్గము ప్రభువ పరలోకానికి ద్వారమునైనా ప్రభువ, నీ ద్వారా తప్ప ఏ మనుషుడు తండ్రి ఆ పరలోకానికి చేరడు. ప్రభువ, నీవే రీతిగా జీవించినావో, ఏ రీతిగా నీ యొక్క ఆజ్ఞలు నీవే పాటించినావో అలాగే మేము కూడా పాటించడానికి, చక్కటి మాదిరిని చూపించడానికి మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభువ, ఎంతో మంది నేను మరి ఆ గొర్రె చర్మం కప్పుని తోడేళ్లు వస్తూ ఉన్నారు. ప్రభు, వారిని అరికట్టండి. వారి యొక్క బరి నుంచి మమ్మల్ని తప్పించండి. ప్రభువ, నీవే మహిమ పొందుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.